అర్జున్ అరెస్టు, ఆ విడుదల తర్వాత జరిగిన పరిణామాలంతా కూడా అందరికీ తెలిసిందే. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అయితే ఒకే ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేస్తుంది. ముఖ్యంగా అందరూ కూడా ఆ విషయాన్నే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎందుకని అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అరెస్టు వ్యవహారం అంతా కూడా అందరికీ తెలిసిందే. కానీ మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్‌కు ఊహించిన స్థాయిలో ఎక్కడ కూడా మద్దతు కనిపించడం లేదనేది ప్రశ్న సర్వత్రా కూడా వినిపిస్తుంది. మనం అల్లు అర్జున్ నివాసం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే ఒక ఉద్విగ్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒక పక్క సినీ రాజకీయ ప్రముఖులు కానీ, ఆయనకు బాగా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులు కానీ, కుటుంబ సభ్యులు కానీ వీళ్ళంతా కూడా వచ్చి పరామర్శిస్తున్నారు. అయితే వీళ్ళంతా ఒక ఎత్తు, అల్లు అర్జున్‌కి సంబంధించి మెగా ఫ్యామిలీ ఎవరు కూడా ఆయన్ని నేరుగా వచ్చి పరామర్శించింది దాఖలాలు అనేది ఇప్పటివరకు లేవు. ముఖ్యంగా సురేఖ ఉదయం ఆయన వచ్చిన తర్వాత రావడం, అల్లు అర్జున్‌ని హత్తుకుని ఆహ్, ఏం జరిగింది అనేది అల్లుడితో మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితి రాకూడదంటూ కూడా ఆయన ఓదార్చి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే, అంతే తరహాలో అల్లు అర్జున్ కూడా అతని దగ్గరకు తీసుకోవడం జరిగింది. ఆవిడతో మాట్లాడడం జరిగింది. "నువ్వేం టెన్షన్ పడకు అత్త, ఇది పెద్ద విషయం కాదన్నట్టుగా" కూడా ఆయన చాలా లైట్‌గా అత్తను కూడా తన దగ్గర తీసుకుని ఆప్యాయతతో మాట్లాడడం జరిగింది. ఇది ఒక్క సురేఖ వచ్చి అల్లు అర్జున్‌ని కలవడం తప్ప, అంటే ఒక మేనత్తగా అల్లు అర్జున్ దగ్గరికి వచ్చిందా? ఆ ఒక్క విషయం తప్ప ఇటు మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు కూడా రామ్ చరణ్ గానీ, నాగబాబు గానీ, అంటే నాగబాబు నిన్న వచ్చారు. అప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ లేరు. ఆయన అప్పటికే అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ అయితే ఇప్పటివరకు నేరుగా ఎక్కడ కూడా అల్లు అర్జున్ వచ్చి కలిసింది లేదు. అయితే అల్లు అర్జున్ నేరుగా వచ్చి కలవకపోవచ్చు కొన్ని పరిస్థితుల వల్ల. ఒకవేళ ఆయన షూటింగ్‌లో బిజీ ఉన్నారనుకోవచ్చు. దాన్ని వేరే రకంగా ఎందుకు అర్థం చేసుకోవాలనే ఆలోచన అందరిలో రావచ్చు. అయితే కనీసం ఒక ట్వీట్ కూడా ఎందుకు చేయలేదు? ఆహ్, ఏదైతే ఈరోజు రానాకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం గుర్తున్నా రామ్ చరణ్‌కి, అల్లు అర్జున్ ఈ విధంగా జైలు నుంచి బయటకొచ్చారు. కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు కాబట్టి కనీసం దాని మీద స్పందించాలనే అవగాహన గానీ, ఆలోచన గానీ రామ్ చరణ్‌కి లేదా? ఒకవేళ ఉండి ఉంటే ఎందుకు అలా చేయలేదు? ఆ గ్యాప్ అనేది కొనసాగుతుందా? మెగా ఫ్యామిలీకి ఒక పక్క అల్లు అర్జున్‌కి కొంత గ్యాప్ నడుస్తుందనేది వార్తలు అందరికీ తెలిసిందే. పొలిటికల్‌గా ఏదైతే ఆయన ఒక పార్టీకి సంబంధించి ప్రచారానికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇటు పవన్ కళ్యాణ్‌కి సన్నిహితంగా ఉండే మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ కాస్త దూరం పెట్టిందనేది వార్తలొస్తూనే ఉన్నాయి. ఆ వార్తలకు బలం చేకూరేలాగా ఇప్పుడు తాజాగా ఈరోజు జరుగుతున్న పరిణామాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి ఇటు చిరంజీవి గానీ, నాగబాబు గానీ, రామ్ చరణ్ గానీ, అదేవిధంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన సాయి ధరమ్ తేజ్ వీళ్ళంతా కూడా, వరుణ్ గానీ వీళ్ళెవ్వరు కూడా ఇక్కడికి వచ్చి అల్లు అర్జున్‌ని కలిసింది లేదు ఇప్పటివరకు కూడా. మిగతా రాజకీయ నాయకులు అంతా కూడా ఫోన్‌లో మాట్లాడుతున్నారు. సినీ ప్రముఖులు గానీ, డైరెక్టర్లు గానీ వస్తున్నారు. అల్లు అర్జున్‌తో మాట్లాడుతున్నారు. కానీ మెగా ఫ్యామిలీ ఎందుకు దూరం పెట్టింది అల్లు అర్జున్‌ని? ఎందుకు ఇక్కడికి రావడం లేదు? ఇప్పటివరకు రాలేదు. కనీసం ఇక్కడికి నేరుగా వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఎందుకు కనీసం సోషల్ మీడియా ద్వారా ఈ అరెస్ట్‌కి సంబంధించి ఖండించడం గానీ, ఆయనకి మద్దతు తెలపడం గానీ ఏవి కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదనేది ప్రశ్న అనేక ప్రశ్నలు తావిస్తోంది. అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా గ్యాప్ కొనసాగుతోందా? మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్‌కి సంబంధించి ఏదైతే వాళ్ళంతా కలిసిపోయారు, ఒక్కటయ్యారని చెప్పి అంతా అనుకుంటున్నారు. కానీ ఆ తరహా పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయా అనేది కూడా ఎవరికీ కూడా అర్థం కాని స్థితి అయితే ఇక్కడ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా నిన్న నాగబాబు వచ్చిన సందర్భంలో ఆయన లేరు. ఒకవేళ ఆయన ఉంటే నిజంగా మెగా ఫ్యామిలీ ఆయన ఉండగా వచ్చారు, కలిసారనుకోవచ్చు. అది లేదు, నిన్న వచ్చి మాట్లాడి వెళ్ళడం జరిగింది కుటుంబ సభ్యులతో. ఎక్కడ కూడా అల్లు అర్జున్ గానీ, నాగబాబు గానీ ఎక్కడ ఎదురుపడిన దాఖలాలు లేవు. ఈరోజు అనేది ఆయన ఇంటికి వచ్చిన సందర్భంలో ఇటు మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు కూడా రాని పరిస్థితి. ఇదంతా చూస్తుంటే కావాలని ఆయన దూరం పెడుతున్నారా అల్లు అర్జున్‌ని అనేది స్పష్టంగా ఈరోజు జరిగిన పరిణామాల ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక రాజకీయ పరంగా ఏదైతే తలెత్తిన విభేదాలు ఈరోజు అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీగా తయారైన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటివరకు చిరంజీవి వస్తారనేది నిన్న ఒక ఊహాగానాలు కనిపించాయి. ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి మరి కాసేపట్లో చిరంజీవి వెళ్ళనున్నారనేది కనిపించింది. ఆ తర్వాత ఆయన రావట్లేదనేది తెలిపోయింది. ఆ తర్వాత కూడా ఎక్కడ ఇటు సోషల్ మీడియాలో చూసినా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ముఖ్యంగా ఒక విమర్శ ప్రధానంగా వినిపిస్తున్నది. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఏకకాలంలో ఇండస్ట్రీలో తమదైన స్టైల్‌లో దూసుకుపోతున్నారు, హిట్లు ఇస్తున్నారు. అంటే ఇద్దరు కూడా అల్లు మెగా ఫ్యామిలీ నుంచి యంగ్ హీరోలు. మరి అత్యంత సన్నిహితంగా ఉండే వీళ్ళు అల్లు అర్జున్ ఈ విధంగా అరెస్ట్ అయితే కనీసం రామ్ చరణ్ గుర్తు రాలేదా?
రానాకి బర్త్డే విషెస్ చెప్పాడు. అదే రానా ఇక్కడికి వచ్చి అల్లు అర్జున్ పరామర్శించారు. మరి రామ్ చరణ్ ఎందుకు స్పందించలేదు సోషల్ మీడియాలో అనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇలా పైకి మాత్రమే వీళ్ళ మధ్య గ్యాప్ లేదు అనేది కనిపిస్తుందా? ఇంటర్నల్గా ఇంకా వీళ్ళ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయా? ఆ విభేదాల కారణంగానే ఇప్పటివరకు కూడా రామ్ చరణ్ కానీ చిరంజీవి కానీ మరోపక్క నాబాబు కానీ ఇంకా మిగతా ఎవరు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ అక్కడి నుంచి కూడా ఏమాత్రం కూడా సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అవ్వలేదు, ఎవరు ఇక్కడికి రాలేదు. కాబట్టి కేవలం ఇదంతా కూడా ఇప్పుడున్న పరిణామాలు పరిస్థితులు చూస్తుంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఇంకా ఆ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది మాత్రం మాటలు బలంగా వినిపిస్తున్నాయి. శేషు ఏబీపీ దేశం, అల్లు అర్జున్ నివాసం నుండి హైదరాబాద్.